రకాలుగా ఇందులో ఒక యుద్ధ ప్రాతిపదికపై ఒక చిన్న రథాలు పెడుతూ ఉంటాయి, పదార్థాలు సేకరిస్తుంటే ఇవన్నీ కూడా అంటే మిమిక్రీ ఎంత కష్టమైందని తీసుకొస్తున్నారు తప్ప మీనింగ్ కాదండి. వాళ్ళు ఇవన్నీ పెడతారు. రథాలు పెడుతూ ఉంటే Now the scene come 55 was taking second for why how the music writers compose their music for the come bombers tankers fighters knocks when we put it out there. Now 55 was taking second for why the trailer of the film 55 was taking in the second round, Chapman mentioned that midnight church. Watch on. I want your Chapman's captain. No, me not the Chapman's captain. No, me not. I do the most penny. No, you must tell me now. No person understands the powers of making. Everything is the plan of the science. జనాన్ని ఆడియన్స్ మీద క్రియేటించే విధంగా మేము కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. తర్వాత మినిస్టర్ వచ్చినా ఏదైనా ఫంక్షన్ అయినా మొట్టమొదటి వాడుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చెత్త ఏదో చెప్పేస్తారు లేదు అది కూడా. ఈ విధంగా దాదాపు 55 years గా ఈ కళలోనే నేను దీన్ని నమ్ముకుని జీవిస్తున్న ఏకైక మిమిక్రీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అయితే ఇక్కడ ఇంకొంచెం కష్టమైన ట్రాక్ పెడతాం. ఇది ఏంటంటే సహజంగా వివాహం జరుగుతుంది ఇంట్లో. ఇది హాస్యాన్ని జోడిస్తాము. వివాహం జరుగుతున్నప్పుడు మొదలుగా వచ్చేసి మా కళ్యాణం తత్వనాయన మమ జీవన హేతునాయం కంటే వద్దామి సూర్య సంజీవద శతం శతం నాయన. ఇవి స్వచ్ఛమైన శ్లోకాలండి. నా నోటికి రావు. నా నోటికి ఈ భాషపతి ఆ భాష, ఈ సినిమా పేర్లు, ఈ యాక్టర్ల పేర్లు, మేళాలు తాళాలు ప్రభుతుంటే కాలానుగుణంగా పెడుతూ ఉంటాం. ఇది ఎలా పొరపాటు కూడా మంత్రోచ్చారణ కాదండి, అలాగే ఉంటుందండి.
అంటావా వైపు అమ్మ అంటావా మరి ట్రాక్ తప్పిపోతున్నారు నువ్వే కంగారు పడుతున్నాయినా కాలానుగుణంగా విడుకొని తప్ప నేనేం కాదు లజ్జగా లాభంగా నాయన వాయించండి 10 వీళ్ళు ఆహా బలం కట్టి ఈ మామ ఒళ్ళు నైనా అబ్బాయి చెప్పలేదు వాళ్ళ కట్లు వాళ్ళని వాళ్ళ కట్లు వాళ్ళని నేను అబ్బాయి పెట్టుకోవాలి ఇండాకుడు వాళ్ళు నైనా ఇండాకుడు వాళ్ళు వాళ్ళ కట్లు వాళ్ళు ఎక్కడికెక్కడ సంబంధాలు తల్లి నైనా పెళ్లి పడక ఓ అమ్మాయి పేరేం చెప్పునైనా అర్థమైంది ఏమైనా చెప్పు కీర్తి కీర్తి ఆహా అమ్మ కీర్తి అబ్బాయి పేరు చెప్పుతుంది కీర్తి శేషులు ఈనాటి ఈ కీర్తి శేషులు వివాహ మహోత్సవ సందర్భంగా దీవించడానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ పెళ్లిపడగా ఓ అమ్మాయి అడుగుతుంది నీ చేతులు ఏమైనా కార్డ్స్ ఉన్నాయా అని అడుగుతుంది అంటే అదే నాయన ఏటీఎం కార్డు డెబిట్ కార్డ్స్ ఇప్పటి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఉన్నాయండి ఓ పని చేయన ఒక కార్డు తీసి అమ్మాయి చేతులు దోసిట్లో పెట్టి అదేదో కోడ్ ఉంటుంది కదా అది కాస్త చెప్పునైనా ఆవిడ చెవులో అలాగేనండి ముసుకో ముసుకోంటుంది అబ్బా ముసుకోకైనా మాస్క్ పెట్టుకోమంటుంది మనుషులు ఇటు మాస్క్ ఇటు సోషల్ డిస్టెన్స్ నైట్కి ఏదో కార్యక్రమం ఉంటుంది అబ్బా నీకు చెత్త చేసిన పురుషాలు నీ ఆలోచన నీది పెళ్లి పడక ఓ ఆహా ఏమి కండం నాన్న నీరేది అమ్మాయికి మరి లేచిన అమ్మాయి కూడా రాజు చెప్తున్నాయినా అబ్బాయి కట్టినట్టున్నాడండి ఏదైనా అబ్బాయి యువకి 50,000 కావాలంట 50,000 మీటర్ని పెట్టిందే పని మీటర్ ఈ మీటర్ ఏమైనా ఆటో డ్రైవర్ అండి ఆటో డ్రైవర్ అందుకని పెద్ద అలవాటు పోలే మీటర్ అనేది మళ్ళీ 50,000 తీసుకుంటాం ఇదన్నీ ఆనందం జరిగేదండి ఇలా తీసుకున్నప్పుడు ఒక్కసారి మనం రైల్వే స్టేషన్ చిన్నగా చేసినప్పుడు రైల్వే స్టేషన్ రైలు అనేటప్పటికల్లా ట్రైన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒకప్పుడు మేము స్టీమ్ ఇంజిన్ ఇవన్నీ తీసుకున్నాం ఆ స్టీమ్ ఒకప్పుడు కానీ కాలం మారిపోయింది ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నా కూడా చాలా మార్పు వచ్చిందండి ఒకప్పుడు స్టేషన్ ఎంటర్ కానీ చాయ్ చాయ్ కాఫీ కాఫీ చాయ్ చాయ్ కాఫీ కాఫీ ఇద్దరు పడండి కాఫీ ఒకడు టీ ఒకడు ఇప్పుడు అలా కాదండి ఒక్కడే పాలకాన్ని పెట్టుకుంటాడు ఈ టీ పొట్టాలి కాఫీ పొడి వీడు ఎంత అందంగా అమ్ముతాడో చూడండి బండి అయింది టీఏ కాఫీ కాఫీ టీ టీఏ కాఫీ మాస్టర్ కాఫీ టీ టీఏ కాఫీ అంటే ఏదైనా ఒక్కరి తెలిసే చూడండి ఇంకొకటి వస్తాడండి వాడు అమ్మా దోశ కావాలా అయ్యా దోశ కావాలా బాబు దోశ కావాలని ఒకప్పుడు అడిగాడు ఇప్పుడు అలా కదండి మనం లేదు ఈ దోశలలో వాడి కంప్యూటర్ ప్రెసిడెంట్ కదా పడతాయి మా కోపం వాడు స్టేషన్కి వచ్చాడు వీడు చూశాడు దోశను మొక్క పెట్టి తిడతాడు ఎంత అందంగా తిడతాడు చూడండి వీడు అమ్ముతున్నాడు ప్రెసిడెంట్ వచ్చాడు ఇంకొకటి వస్తున్నాడండి ఏడ్చకాయ అయ్యి బాబా ఏంటండి ఏడ్చకాయ ఏంటి ఏడ్చనకాయ అయ్యి బాబా ఏడ్చనకాయ కదా ఏడ్చకాయ ఏంటి ఇదంతా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడికి తప్పండి మనకి టీవీ పెట్టుకున్నది ఎక్కడికి సరే ఇవి ఎలా ఉంటే వచ్చిన మనం తీసుకున్నాం స్టేషన్లో అడ్వర్టైజ్మెంట్స్ అనౌన్స్మెంట్స్ అప్పటి కథలు ఇవన్నీ కూడా వచ్చినాయి చిన్నగా వచ్చినప్పుడు ఎక్కువ తీసుకొస్తుంటాం మాట్లాడే బొమ్మ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఒక చిన్న ఐటమ్ మనం తీసుకున్నాం చాయ్ 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 కాఫీ 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 అబ్బా ఏమిటండి అలా తిరుగుగా ఉన్నారే ఏమిటండి నీవేమో తెల్ల చీర తెమ్మన్నావు నేనేమో రంగు చీర తెచ్చాను ఎంత పొరపాటు చేశానని బాధపడుతున్నాను మరి వారండి నేను ఎంత బాధపడాలి ఏమిటండి ఎంత రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగి ఏకైక శక్తి ఉన్న సబ్బు డబ్ల్యూడి సబ్బు
ఏమి సబ్బు అన్నావు? దబిడిబిడి సబ్బు. దబిడిబిడి సబ్బా? అవునండి. ఎంతటి రంగు చీరలైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిబిడి సబ్బు. గుర్తుంచుకోండి, దబిడిబిడి సబ్బు, దబిడిబిడి సబ్బు, దబిడిబిడి సబ్బు. ఏం నాయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఆ ఎదురుగా ఉన్న బ్యాంకుకి ఎలా కన్నం వేయాలా అని ఆలోచిస్తున్నా.